ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సేవా మిత్ర అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ అన్నది తయారు చేశారు. మరి ఆ అప్లికేషన్లో మీరు చూస్తే ఓటర్స్కి సంబంధించిన ఈ పర్సనల్ డేటా చాలా మటుకి ఉన్నది. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాస్ట్, మళ్ళీ ఇంతేకాకుండా వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్స్ చేస్తున్నదన్న విషయంలో కూడా ఈ డేటా ఒకటి మాకు కనబడింది. మరి కంప్లైంట్ ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉన్నారో కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే ఈ డేటా చాలా సెన్సిటివ్ డేటా, ఈ డేటాని తీసుకుని మా ఓట్లు ఏమన్నా కానీ తొలగిస్తున్నారేమో అని అనుమానము ఒకటి వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించిన విచారణ ఇంకా మేము ఎర్లీ స్టేజెస్లో ఉన్నాము. సో రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆ డేటాలో ఏమున్నదన్న విషయం కూడా మీకు తప్పకుండా వెల్లడిస్తాం. సార్ నిన్న సిటీ ఏర్పాటు అయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేశవ్ అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ పోలీసుల పైన, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఆయన మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా దీంట్లో? లేదండి, ఇది బయట ఏం జరుగుతున్నాయి అన్నది మాకు పెద్ద సంబంధం లేదు, అది నా పరిధిలో లేదు. కాకపోతే ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఫోకస్ చేస్తాము. అసలు డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లాంటి డేటా ఉన్నది, ఎవరు ఇచ్చారు, మరి దేనికోసం వాడుతున్నారు అన్న విషయం ప్రస్తుతానికి మేము దాని మీదే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నాం. ఇంకేమైనా కేసులు కావాలని, ఇంకేమైనా బాధితులు ఎవరన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సెపరేట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పర్సూ చేస్తారా వాటిని? లేకుంటే తప్పకుండా ఎవరైనా కానీ బాధితులు ఉండి వాళ్ళకి ఏమన్నా ఈ డేటా ద్వారా ఏమన్నా నష్టం జరిగినట్టు కానీ తెలిస్తే తప్పకుండా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం త్వరగా. అశోక్ అన్న ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే ఆయన ఇంటికి మొన్న ఏదైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నదో అక్కడ వెళ్ళి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆయన CEO, కంపెనీకి CEO. సో అసలు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందన్న విషయం ఆయనే అది చెప్పగలడు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు, మేము ఇదే ఫస్ట్ డే. సో I will not be able to share great big details on the investigation of the case. Certain issues ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఇష్యూస్, ఇప్పుడు నేను అది మీకు కానీ నేను డైవల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం అది అక్యూజ్డ్కి సహకరించినట్టు అవుతుంది. సో మీరు మన్నించి నేను ఆ ఇన్వెస్టిగేషన్ ఆ టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా నేను ఇష్యూస్ అన్నది వెల్లడిస్తాను. Sir, 1 minute. Sir, clearly this IT grid is working for TDP. TDP has also said that it works for TDP, or the app was created for the TDP. So you have been talking about IT grids and software companies, but TDP's name is nowhere to be seen. Are you going to issue notices to anybody from the TDP or the party or Naidu or Lokesh in that case, if at all? Is that the way that it's going to go, or where? Any political involvement wants, sir, as of now? అంటే మీరు చూస్తే ఐటీ గ్రిడ్స్ ఏదైతే సంస్థ ఉన్నదో ఈ సంస్థ యాప్ సేవామిత్ర అని తయారు చేయడం జరిగింది. Please speak in English as possible. మళ్ళీ Okay. Okay, sir. Please, Telugu is okay, sir. Please go on. Please go on. మాదాపూర్లో నమోదైన కేసులైనా అయితే 23వ తేదీన మాదాపూర్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు సీఎం గారు కానీ లేకపోతే ఇతర టీడీపీ నాయకులు కానీ. ఆ విషయాన్ని కూడా దీంట్లో మీ పరిశోధనలో సిట్లోకి తీసుకోబోతున్నారు. 23వ తేదీ అక్కడ తనిఖీలు జరిగాయా జరగలేదా అన్న విషయం కూడా మీకు పరిశోధిస్తున్నారు.
టీడీపీకి సంబంధించిన ఎవరికైనా నోటీసులు ఇవ్వబోతున్నారా ఏమన్నా? Matter pertains to voters from AP. All this information that has been gotten from IT Grid is from AP. So what jurisdiction does the Telangana police have, if at all? Let's say that you do find that it was got the data comprises polling booth data from the app, which was taken from the ground level. So if that is the case, no, you are mistaken. ఈ డేటా మీరు ఓన్లీ ఏపీకి సంబంధించింది ఉన్నదంటే మీరు ఇక్కడ మీరు మిస్టేకన్, యు ఆర్ థరోలీ మిస్టేకన్. ఇది తెలంగాణలోకి సంబంధించిన డేటా కూడా మనకి ఇందులో దొరికింది. సో ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉన్నదో, మరి తెలంగాణ ఏపీకి ఈ సేవామిత్ర యాప్స్ చేసినప్పుడు మరి తెలంగాణ డేటా దానిలోని మనకి ఉండవలసిన అవసరం ఏమున్నదన్న విషయం కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటాతో వాళ్ళు ఏం చేశారు అది కూడా మేము తెలుసుకోవాలి. ఎందుకంటే ఏపీకి సంబంధించిన డేటాతోనైతే ఏదో ఒక రాంగ్ఫుల్ గెయిన్గా వాళ్ళు కొన్ని మ్యానిపులేట్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. కానీ మా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అసలు ఆ డేటా వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏమన్నా కానీ మా డేటాతోని ఇక్కడ ఏదైనా మ్యానిపులేట్ చేశారన్న విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అందుకనే మాకు జ్యూరిస్డిక్షన్ ఉన్నది. సార్ తెలంగాణ డేటా ఎప్పుడు వస్తుంది? దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి, చట్టం ముందు అందరూ సమానులే. ఎవరైనా దోషులని కానీ మాకు ఎవిడెన్స్తో నిర్ధారణకి మేము వస్తే మేము యాక్షన్ ఎవరి మీదన్నా తీసుకుంటాం, లీగల్ యాక్షన్. సార్ తెలంగాణ డేటా స్టోరీ అయిందంటున్నా, ఎలక్షన్స్ ముందైందా ఎలక్షన్స్ తర్వాత అయిందా? అంటే దిస్ ఇస్ అర్లీ డేస్, ఇది ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ మై టేకింగ్ చార్జ్. ఓకే, మేము ఇంకా ఇది చాలా కాంప్లెక్స్ కేసు. ఈ కాంప్లెక్స్ కేసుని స్టడీ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, సో ప్లీజ్ గివ్ అస్ సమ్ టైం. తప్పకుండా మేము డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అది నా పరిధిలో లేదు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన ఇష్యూస్ నేను డిస్కస్ చేయగలను. బియాండ్ దట్ ఐ నాట్. ఎన్నికల కమిషన్ అవకాశం ఉంది. గూగుల్ నాకు తెలిసినంత వరకు మేము ఇప్పుడు దాకా మేమేం తెలుసుకున్నామంటే సైబరాబాద్ పోలీస్ ఆల్రెడీ ఏదైతే ఈ వెబ్ క్లౌడ్ సర్వీసెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. ఇంతేకాకుండా గూగుల్ కూడా లెటర్ రాయడం జరిగింది. బట్ అక్కడ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావాల్సి ఉంది, రిప్లై ఇంకా రావాల్సి ఉంది. బట్ కరస్పాండెన్స్ హెస్ ఆల్రెడీ బిగన్ ఫ్రమ్ సైబరాబాద్ పోలీస్. Sir, one question. Sir, can you in short brief our viewers in English about the case? Sorry? "24 hours అంటే it is still very less time as compared to the gravity of the case that we have." అంటే కేసు ఏదైతే ఉన్నారో దానిలోని చాలా కాంప్లెక్స్ గా ఉన్నది, చాలా టెక్నికల్ గా ఉన్నది. సో ఇట్ ఈస్ టూ అర్లీ టు సే. బట్ డెఫినెట్ గా ఏదైతే ఎవరైతే కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. మనకి ప్రాపర్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకా నిర్ధారణ అవుతుంది. సార్ తెలంగాణ తప్పకుండా అండి, మేము అశోక్ ఎక్కడున్నా కానీ ఆయన తెచ్చి విచారిస్తాం. అది అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడి నుంచైనా తెచ్చి మేము విచారించి
దోషి అయితే తప్పకుండా కోర్టు ముందు ప్రజల ముందు మేము నిల్చోబెడతాం. ఉంది అన్నారు, ఇప్పుడు మీరు తెలంగాణ డేటా కూడా ఉంది అని అన్నారు. మన ప్రభుత్వం ఎట్లా సీట్ ఏర్పాటు చేసిందో ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కడ సీట్ ఏర్పాటు చేసింది. సో మీరు సంయుక్తంగా పనిచేస్తారా లేకపోతే విడివిడిగా పనిచేసే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారా? అంటే దానికి సంబంధించి నాకు ఆన్సర్ లేదు. ఇంకా అసలు సిట్ అక్కడ ఫామ్ అయిందో లేదో మాకు ఆ డీటెయిల్స్ తెలీదు, అది నా పరిధిలో లేదు. సో ఐ కెనాట్ ఇప్పుడు పరిస్థితుల్లో మీరు అమరావతికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి స్థితిలో అశోక్ ఏ విధంగా తీసుకురాగలుగుతారు? చట్టపరంగానే చేస్తాం. ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళని మేము చట్టపరంగానే తెస్తాము, వాళ్ళని కోర్టుల సహకారం కూడా తీసుకుంటాము. అండ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉన్నారో ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇది చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము కొంచెము ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు. 22 లోకేష్ రెడ్డి కంప్లైంట్ తర్వాత 27న సేవామిత్ర యాప్ అప్డేట్ అయింది. అక్కడ నుండి కలర్ ఫోటోస్ కానీ ఆధార్ ఐడీ కానీ తొలగించబడ్డాయి. మరి ఎట్లా మీరు రిట్రైవ్ చేస్తారు సంబంధించి? నేను అదే అంటున్నాను, మీరు కంప్లైంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి 22nd రోజు అక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత సడన్ గా ఈ సేవామిత్రలోని కొన్ని ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవి డిజేబుల్ అయిపోయినాయి, మాడిఫై అయిపోయినాయి. ముందు ఏదైతే మీకు కలర్ ఫోటోస్ కనపడతా ఉన్నాయో సడన్ గా అవి మాయమైపోయినాయి జరిగినాయి. తర్వాత పేర్లే కాకుండా పేర్లు కాదు కానీ అడ్రస్లు ఏదైతే డెమోగ్రాఫిక్ అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా అన్ని చేంజ్ అయిపోయినట్టు మనకి తెలిసింది. బట్ సడన్ గా ఈ వీళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చి మాడిఫై చేశారు, అసలు ఈ ఫీచర్స్ అసలు ఎందుకు డిజేబుల్ చేశారన్న విషయం కూడా మేము అశోక్ ని ఇంకా ఇతర ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అడిగి మేము తెలుసుకోవాలని మా ప్రయత్నం. తెలంగాణ పరిస్థితిలో సార్ ప్రస్తుత పరిస్థితి నాకున్న సమాచారం బట్టి ఏదైతే 22nd వెళ్ళి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఒకటి చేయడం జరిగింది. అసలు మాకు ఇట్లాంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ లోని సేవామిత్ర గురించి చెప్తా ఉన్నారు. అసలు సేవామిత్ర అంటే ఏం యాప్ ఇది, అసలు దీనిలో అసలు ఫీచర్స్ ఏమున్నాయి అన్న విషయము తెలుసుకొని దాని తర్వాత ఇమీడియట్ గా వీళ్ళు వచ్చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ రోజే అక్కడ పోలీస్ ఏది సీజ్ చేయలేదు, అక్కడ ఎట్లాంటి పరికరాలు డేటా అన్నది సీజ్ చేయలేదు. సార్ తెలంగాణ డేటా మీద ఫిర్యాదులు అందాయా సార్? దొంగలించబడ్డాయా? తెలంగాణ డేటా కూడా దొంగలించబడ్డది అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ నేపథ్యంలో మీకు ఫిర్యాదులు అందాయా ఎవరి నుంచి అయినా? లేదండి, తెలంగాణకి సంబంధించింది డేటా చోరీ గురించి ఏమి రాలేదు. కాకపోతే ఇది మాకు ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా వెల్లడైంది. ఇప్పుడు అదే కనుక్కోవాలి, అది దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఇదంతా. సార్ ఈ కేసు అంతా రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఈ సాక్ష్యాధారాలు తారుమారుకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరిగాయి, యాప్ లో మార్చడం జరిగింది. ఈ సర్వర్లో కొన్ని అశోక్ అనేది కూడా కొన్ని అతనితో పాటు తీసుకెళ్ళడం తెలుస్తాం కంప్లైంట్ తర్వాత. అదేంటి మనకున్న సమాచారం బట్టి కొంచెము ఈ ఏదైతే డేటా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లారని మనకి ప్రాథమికంగా తెలిసింది అది. బట్ ఎంత డేటా పోయింది ఏందన్నది కూడా మనము అది ఇన్వెస్టిగేట్ చేయాలి. అది మనకి అశోక్ అండ్ ఇతర నేరస్తులు వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి మనకి పక్క ఇది మనము బయటకు తీస్తాము. సార్ సైబరాబాద్ మా పార్టీ ఇంటర్నల్ పార్టీ సంబంధించిన వ్యవహారాలు నడుస్తుంది, అది ఆ డాటా మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసులు చోరీ చేశారని వాళ్ళు చెప్తున్నారు. మీరు అంటున్నారు ఇక్కడ తెలంగాణ డాటా కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు. లేదు మీరు అనుకోవచ్చు, నిజంగా మీరు డాటా చోరీ చేశారా? ఇది సేవామిత్రలో డేటా ఏదైతే డేటా ఉన్నదో అందులో కొంచెం పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కొంత డేటా ఏదైతే ఉన్నదో అది ఆ డేటా అక్కడ ఉండవలసింది కాదు. ఓకే,
సో ఆ డేటా ఎవరు ఇచ్చారు, అసలు ఎట్లాంటి డేటా అన్న విషయంలోనే దాన్ని కొంచెం మేము ఇన్వెస్టిగేట్ చేయాలి అది. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెము టైం ఇస్తే డెఫినెట్గా వీ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ మోర్ డీటెయిల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ దాన్ని కాంప్రిహెన్సివ్గా ఉన్నది. డెఫినెట్గా మీకు ఇన్ 2 or 3 days మాకు ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు కరెక్ట్గా అసలు ఏమై ఉండొచ్చు, ఎట్లా అయింది అన్న విషయంలో మీకు వెల్లడిస్తాను. అది దేశ భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు. ఐ థింక్ ఒక్క నిమిషం. ఇది మేము ఏ రోజైతే అక్కడ వెళ్ళామో ప్రాథమిక విచారణ కోసం ఆ రోజు ఏమీ సీజ్ చేయలేదు. ఓకే, సబ్సిక్వెంట్ గా వెళ్ళిన తర్వాత, ఓకే, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెము డివైసెస్ మేము రికవర్ చేసాము. అందులో ఏదైతే డివైసెస్ ఉన్నారో అందులో ఒకటి ఎన్విఆర్ ఉన్నది. అంటే అక్కడ సీసీ కెమెరాలు ఏదైతే ఉంటాయో లోపల ఆఫీస్లో దానికి సంబంధించిన డేటా అందులో ఉన్నది. ఓకే, సో మేము కానీ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీకి వెళ్ళి ఏదైనా డేటా చోరీ చేసి ఉంటుంటే ఆ ఎన్విఆర్లో ఉండాలి కదా. ఓకే, ఆ డేటా మేము కోర్టుకే సమర్పిస్తాము, అందులో ఇష్యూ ఉండదు. నేనేమంటున్నానంటే అసలు ఆ విజువల్స్ కూడా ఎట్లా వచ్చినాయి బయటకు, అవి కూడా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్, ఆ ఫోన్ లేదండి, ఇట్ ఈస్ టూ అర్లీ. నేను దాని గురించి ఇప్పుడు ఏం లాస్ట్ వన్ ఎలక్షన్ కమిషన్ నుంచి Okay, thank you. I think this is sufficient. Sir, can you please brief us in English for our viewers? Brief and short. Sir, can you please brief in English? సిట్ ఆఫీస్ మీకు దాని అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఎట్లా కాంటాక్ట్ చేయాలన్నది నేను ఒక 1-2 daysలో మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను. I think that should be enough. Sir, can you please brief in English for our viewers? In English and short. Is it for the electronic media? No, sir. Channel, TV channel, national channel. Okay. A SIT has been constituted by Government of Telangana for the purpose of investigating a crime which was registered in Madhapur police station and other related cases. In Madhapur police station there was a complaint by one gentleman, Mr. Lokeshwar Reddy, that his sensitive personal data has been used or misused by a private agency for wrongful purposes. So on basis of that, Cyberabad police has registered an FIR and they have gone and raided a premises and seized some devices and data. On basis of that, some notices have been issued to some people who are connected with this particular crime. Now, why was a SIT formed is because this requires extensive analysis of data which is huge in volume, and this requires an expertise which is technical in nature and involving complex technologies. So the government in its wisdom had constituted this 9-member SIT to investigate into all aspects of data theft.
Now, as far as the SAT is concerned, we will undertake a focused, sustained, a very professional and expeditious investigation into the data theft. Okay? Right. Thank you. But I didn't get your question. There are different kinds of databases. Okay, there are different kinds of databases, and we are also suspecting that there is also some other database, and we are also found that in that app there is a database with respect to voter IDs, with respect to even addresses of the company and what kind of the beneficiaries are there who is taking the welfare schemes from various governments. Okay. I think Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.